వల పెట్టాడు. మీ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నాడా? ఏం లేదు సార్. లేదంటావేంటి? నా నగలిచ్చాను. కమ్మలు కూడా ఓడు బీక్కున్నాడు సచ్చినోడు. నగలేవిరా? నా నగలేవి? కమ్మలేవిరా? ఏంటో ఉండనిచ్చేది? నువ్వెలా ఉంచుకుంటావరా? ఫ్రాడ్ కేసులో జైలుకి వెళ్ళినా బెయిల్ మీద బయటకొచ్చి దుబాయ్ అని బుకాయిస్తూ మోసాలు చేస్తూ ఉంటాడు ఈ కోతి కుమార్. అంటే రమ నీకు ముందే తెలుసా? రామలక్ష్మి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మేము ఇక్కడికి వచ్చి వీడిని పట్టుకోగలిగామమ్మా. అద్భుతం, అంతకు మించిన ఆశ్చర్యం అసలు. ఏంటో చూస్తున్నావు? పదా. రామలక్ష్మి అత్తారింటి నుంచి రావడం వల్లే ఆ కోతి కుమార్ గారు పుట్టింటికి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ ని పుట్టిల్లంటారా? అంతే కదమ్మా, వాడికి మందిని ముంచాలన్న బుద్ధి పుట్టడం, పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టడం, ఇదే తంతు. ఇప్పుడు వాడిని బాగా తంతు ఉంటారు. నువ్వేంటే తంతుకు రానివని వితంతులాగా అలా ఆలోచిస్తున్నావు? బావగారు, సారీ బావగారు, ఫ్లోలో నూరు జారాను. నేను నిండు నూరేళ్లు బతికి మీ చెల్లెల్ని సుమంగళిగానే ఉంచుతాను. ఎందుకైనా మంచిదని ఫోటో తీసి ఎస్ఐ గారికి పంపించాను. ఆగండి ఆగండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసారా? లేదండి. సరే వెళ్ళండి. ఎస్ఐ గారు అతని గురించి ఎంక్వైరీ చేశారు. అతను ఫ్రాడ్ అని తెలిసిపోయింది. కరెక్ట్ టైంకి వచ్చావమ్మా. ఎవరి టైం ఎలా ఉన్నా పోలీసుల టైం పర్ఫెక్ట్ గా ఉంటుంది బాబాయ్. నువ్వు చేసిన పని వల్ల సీనుకి పని లేకుండా పోయిందని బాధపడే పద్మ కూడా గర్వపడేలా సీను ఇక్కడే బతుకుతాడని ఆశిస్తున్నానమ్మా. దానికి నమ్మకం లేదన్నట్టు ఎంత నిర్లక్ష్యంగా వెళ్తుందో చూడు. నీ దృష్టిలో తేడా ఉంది పద్మా. చెల్లెమ్మా, రేపే నేత్రాలు ఇంక తీసుకెళ్తానమ్మా నేను. నీకు అర్థం కాలేదు బావా, అక్క ఆలోచన మసకబారిందంటుంది వదిన. ఓ రామా, బాబా థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నదే, కానీ థ్యాంక్స్. అయ్యో థ్యాంక్స్ అన్నీ ఎందుకు బావా? నువ్వు ఆపకపోయుంటే నేను దుబాయ్ ఫ్లైట్ ఎక్కేవాణ్ణో లేక ఆ కుమార్ గడితో జైల్లో ఉండేవాణ్ణో తెలీదు. నన్ను చాలా సేవ్ చేసావు రామా. అయ్యో ఏ మాత్రం దానికైనా ఇంత ఎమోషన్ అవుతున్నావు బావా? బావా, నేను చిన్నప్పటి నుంచి నీతోనే కలిసి పెరిగాను, నీతో ఆడుతూ పాడుతూ పెరిగాను. పేరుకే నేను నీ మరదలనైనా అంతకంటే ఎక్కువగా
కంటికి రెప్పలా నువ్వు నన్ను చూసుకున్నావు. అలాంటిది నీ కంట్లో నీళ్ళు ఎలా రాణిస్తాను బావా? నీ గుండెల్లో ఉన్న ఆశని నువ్వు కళ్ళ ముందు చూసుకోవాలంటే నువ్వు ఇక్కడే ఉండాలనిపించింది. నన్నెంత బతిమలాడినా నేనెవరి మాట వినలేదు. కానీ నువ్విక్కడుంటేనే నీ ప్రేమని నిలబెట్టుకోగలవు. అందుకే ఎందుకైనా మంచిదని ఆరా తీశాను. తీరా చూస్తే అతను దొంగ అని తేలింది. రామా, ఇంకేంటి విషయాలు? ఉండు బావా, నీ లవ్ గురించి చెప్తుంటే ఇంకేంటి అంటావేంటి? అంటే అది బావా, నీ ప్రేమే నిన్ను ఇక్కడ ఉండేలా చేసింది. తెలుసా నీకు? తెలీదు. తెలీదా? తెలుసుకో. ఒక సలీం అనార్కలి, ఒక లైలా మజ్ను. బా రామా, ఇప్పుడు ఆ గొప్ప ప్రేమికుల గురించి ఎందుకులే, వద్దు. ఆ? అదేంటి? వద్దు. ఏంటి అటు? ఆద్య, హాయ్ ఆద్య. హిస్టరీలో గొప్ప ప్రేమికుల పేర్లు గుర్తు చేస్తున్నావా? ఆ, ఆ, ఆ. వాళ్ళందరూ చరిత్రకెక్కిన ప్రేమికులు. కానీ మీ బావ ఫ్లైట్ కూడా ఎక్కలేదు. అంటే టైం కలిసి వస్తే ఫ్లైట్ ఏముంది, రాకెట్ కూడా ఎక్కేస్తానేమో. ఏ రామా? సి రామలక్ష్మి, ప్రేమికులందరూ లవ్లో ఫెయిల్ అయిన వాళ్లే. కానీ ఏ ఒక్క ప్రేమ సక్సెస్ కాలేదు.